Hello all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో కాకరకాయ అదేనండి బోడ కాకరకాయతో పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కాకరకాయల్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కట్ చేయాలి. వీటిని అడవి కాకరకాయ అని కూడా అంటుంటారు. ముందుగా ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి వేగిన తర్వాత ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వెయ్యాలి అనుకుంటే ఇప్పుడు వెయ్యొచ్చు. మేము ఇక్కడ వెయ్యడం లేదు. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టిన కాకరకాయల్ని ఇందులో వెయ్యాలి. ఈ కాకరకాయతో ఇది మాత్రమే కాదు, శనగపిండితో వేపుడు మరియు కూర కూడా చేయొచ్చు. ఆ డీటెయిల్డ్ రెసిపీ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలాగా కలపాలి. బోడ కాకరకాయలో పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తరచుగా రక్తపోటు సమస్యతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టిన చింతపండుని రసం తీసి పోయాలి. చింతపండు రసం పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం వేయాలి. అమ్మ ఇక్కడ ఇంట్లో చేసిన మెంతికారం వేసింది. ఈ మెంతికారం డీటెయిల్డ్ రెసిపీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేయాలి. మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం క్వాంటిటీ వేసుకోవాలి. బెల్లం వేశాక ఒక 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, కాకరకాయ పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.